మబ్బులు చందమామను కమ్మేసినట్టు కష్టాలు నిన్ను చుట్టుముట్టిన నిశ్చలంగా ఉండి రేపటి ఉదయం కోసం ఎదురుచూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాపిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఓటీటీ. అసలు ఈ ఓటీటీ అంటే ఏంటి, లేక ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, activate the bell, like the video and share the video to your friends and family members. సోది లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓటీటీ. అసలు ఈ ఓటీటీ స్టాండ్స్ ఫర్ ఓవర్ ద టాప్. ఇది వన్ కైండ్ ఆఫ్ మీడియా సర్వీస్. ఈ ఓటీటీ మీడియా సర్వీస్ ని స్ట్రీమింగ్ మీడియా సర్వీస్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఐట్యూన్స్ అండ్ హెచ్బిఓ నౌ. ఇవి ప్రజలకు నేరుగా ఇంటర్నెట్ ద్వారా చేరుతుంది. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే సర్వీసెస్ లైక్ శాటిలైట్ అంటే ఫ్రీ టు ఎయిర్, డిటిహెచ్ అంటే డైరెక్ట్ టు హోమ్ అండ్ కేబుల్ టీవీ. వీటితో పాటుగా అధునాతనంగా వచ్చిందే ఈ ఓటీటీ లేక ఓవర్ ద టాప్ సర్వీస్. ఈ ఓటీటీ సర్వీస్ యూజ్ చేయడానికి మనకు హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలి. అలాగే ఓటీటీ సర్వీస్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఈ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ అనేవి మంత్లీ ఉండొచ్చు లేక ఇయర్లీ ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ సర్వీస్. ఇండియాలో చాలా మంది ప్రజలు సినిమాలు అండ్ సీరియల్స్ వదిలి ఓటీటీ సర్వీస్ పైన ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే సినిమాలు అండ్ సీరియళ్లు వచ్చే యాడ్స్ తో గానీ లేక మరి ఇతర కారణాలతో గానీ డిస్టర్బ్ అవ్వకుండా చూడొచ్చు. ఏదైనా ఒక న్యూ మూవీ థియేటర్ లో రిలీజ్ అయిన 1 month తర్వాత ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. సో దానికోసం ప్రత్యేకంగా సినిమా థియేటర్స్ కి వెళ్లి ఫ్యామిలీ మొత్తానికి నియర్లీ 1000 రూపీస్ ఖర్చు పెట్టి బదులు అదే 1000 రూపీస్ తో ఓటీటీ సర్వీస్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంట్లోనే ఫ్యామిలీ కలిసి మీ స్మార్ట్ టెలివిజన్ లో వీక్షించవచ్చు. ప్రజలు ఎందుకు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇష్టపడుతున్నారు అంటే వీటిలో హై వాల్యూ కంటెంట్ ని మనకు లో కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. పైగా దీనిలో ఒరిజినల్ కంటెంట్ అనేది ఉంటుంది. అలాగే మన దగ్గర ఉన్న డివైజెస్ ఈజీగా కంపాటబుల్ అవుతాయి. ఈ ఓటీటీ స్ట్రీమింగ్ కి మన దగ్గర స్మార్ట్ టీవీస్, ఆండ్రాయిడ్ ఫోన్స్, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉంటే సరిపోతుంది. అందులో 39% వెబ్ ద్వారా యాక్సెస్ చేసే మిగతా 45% ఆండ్రాయిడ్ ద్వారా యాక్సెస్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ ఓటీటీ యొక్క ప్రాముఖ్యత గణనీయంగా పెరగడం గల ముఖ్య కారణం ద పాండమిక్ ఆఫ్ COVID-19. దీనివల్ల చాలా మంది ప్రజలు వేరియస్ షోస్ అండ్ వెబ్ సిరీస్ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఈ ఇంట్రెస్ట్ వల్ల రీసెంట్ గా అమెజాన్ వాళ్ళు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళకి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు అనే చెప్పొచ్చు. ఒక సర్వే ప్రకారం మన ఇండియాలో ఓటీటీని వీక్షించే వారి సంఖ్య తెలుగు మాట్లాడే మన 2 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు. వీరి ఆదరణ ఎక్కువగా ఉండడం వలన రీజనల్ వెబ్ సిరీస్ అన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. రీసెంట్ గా అమెజాన్ వాళ్ళు డిజిటల్ రైట్స్ పొంది తెలుగు ఓల్డ్ మూవీస్ ని ఆన్లైన్ లోకి రిలీజ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ డిజిటల్ సైన్ పొందారు. హిందీ వెబ్ సిరీస్ అన్నింటినీ కూడా తెలుగులోకి అనువదిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంటిల్ బాయ్. Thank you for watching Universal Topics YouTube channel.